హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇదైతే సండే రోజు తీసిన వీడియో. సండే అంటే ఇంకా పిల్లలకి స్కూల్ ఉండదు. ఉదయం పూట ఇంకా టిఫిన్లో హడావుడైతే లేదు. ఈ మధ్య ఇలా ఉదయాన్నే ముగ్గులు వేస్తున్నా కదా. ఉదయాన్నే ముగ్గులు వేసుకుంటే బాగుంటుందా, నైటే ముగ్గు వేసుకుంటే బాగుంటుందా? కొంతమంది సిస్టర్స్ అయితే నైట్ ముగ్గు వేసుకోకుండా అక్క మంచిది కాదు, ఉదయాన్నే వేసుకోండి అంటున్నారు. చాలా రోజుల నుంచి కొంతమంది ఇలాగనే చెప్తూ ఉంటారులేండి. ఇంకా ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, లంచ్ బాక్స్, టిఫిను అంతా హడావుడిగా ఉంటుందని చెప్పేసి నేను సాయంత్రం పూట ఊడ్చి ముగ్గు అయితే వేసుకుంటాను. ఇప్పుడంటే పిల్లలకి స్కూల్ అంత హడావుడి లేదు కదా, ఉదయాన్నే వెళ్తారు. కాకపోతే ఏంటంటే లంచ్ బాక్స్ రెడీ చేసే పని లేదు కదా, ఓన్లీ టిఫిన్ చేసి పెట్టడమే. టిఫిన్ చేయటం అంటే అంత కష్టమే ఉండదు. అందుకని చెప్పేసి నేను కూడా ఇంక ఇలా ట్రై చేస్తున్నాను. అది కాక ఒక రోజు మర్చిపోయాను నైట్ ముగ్గేయటం. ఇంకా ఉదయం పూట ముగ్గేసాను. ఇలా వేయటం వల్ల ఏంటో బాగుంది అనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు వేయాలనిపిస్తే అలాగైతే వేస్తాను. ఎవరిష్టం వాళ్ళదండి. ఉదయం పూట నాకు కుదరదు, పనులు ఎక్కువగా ఉంటాయి అనుకున్న వాళ్ళు నైటే చక్కగా ముగ్గేసుకోండి, ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇప్పుడైతే చాలామంది అలాగనే చేస్తున్నారు. ఉదయాన్నే పొలాలు వెళ్ళే వాళ్ళు ఉంటారు, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పనులు చేసుకోవాలంటే వాళ్ళకి కొంచెం కష్టంగానే అనిపించింది. అలాంటి వాళ్ళు నైట్ అయితే చేసుకోవచ్చు. ఉదయాన్నే లేచి ఇంక వంట చేసుకోవటం ఆ పనులు అయితే చేసుకుంటే కొంచెం తేలిగ్గా ఉంటుంది. నైట్ కొంచెం టైం ఉంటుంది, ఖాళీగా ఉంటారు కాబట్టి కొంచెం పెద్ద ముగ్గు వేసుకోవచ్చు. పండగలప్పుడు చూడండి, ఎవరైనా సరే ఎక్కువ శాతం నైటే ముగ్గు వేసుకోవటం, పసుపులు రాసుకోవటం అదంతా చేసుకుంటారు. ఉదయం పూట పూజ చేసుకోవటం అనేది తేలిగ్గా ఉండిద్ది అని చెప్పేసి పండగలప్పుడే అలా చేసుకుంటుంటే ఇంకా విడి రోజుల్లో చేసుకోవచ్చు, ఏం కాదు, దానివల్ల పెద్ద నష్టమేం జరగదు. ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా చాలామంది పూజలు చేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా డైలీ పూజలు చేస్తారు. ఒక్కొక్కసారి అయితే ఉదయం సాయంత్రం 2 పూటలు అయితే పూజలు చేస్తారు. చాలా నిష్టగా చేస్తారు, చాలా నిష్టగా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా నైట్ కూర్చి ముగ్గులు పెట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళే వేస్తున్నప్పుడు మనకేమైందిలే అని ఇంక నేను కూడా నైటే వేస్తున్నాను. వాళ్ళు పొలం వెళ్తుంటారు, పొలం వెళ్తా ఉదయాన్నే పూజలు చేసుకోవాలంటే కుదరదు కదా. కొన్ని పరిస్థితులను బట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలంలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొంచెం గాలి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, గాలి దుమ్ము వస్తుంటుంది. మనం నైట్ గచ్చు అనేది ఊడ్చి కడిగి ముగ్గేసుకున్నా కానీ ఏంటంటే గాలి దుమ్ము రావటం వల్ల ఆ దుమ్ము అనేది మళ్ళీ ముగ్గు మీదకి రావటం, ఇంటి ముందుకు వచ్చేస్తుంది. అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది నైట్ ముగ్గేసుకోవడానికి. ఇప్పుడైతే అంత ఎక్కువ కసువు అయితే రావట్లేదు, ఏదో కొద్ది గొప్ప వస్తుంది. కానీ ఇంకా ఉండే కొద్దీ బాగా ఎక్కువ కసువు వచ్చిందనుకోండి, ఇంకా మనం నైట్ ముగ్గేసుకున్నా సరే ప్రయోజనం ఉండదు. ఇంకా అలాంటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇంకా ఉదయం పూట ముగ్గులు వేసుకోవాల్సింది. ఇంకా అప్పుడు మనకు కూడా పెద్దగా పనులే ఉంటాయి. పిల్లలకి స్కూల్ హడావుడి ఉండదు, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. మనకి పొలం పనులు ఉండవు. పొలం పనులు ఉన్నా కానీ నేను ఎప్పుడో ఒకసారి వెళ్తానులే, ప్రతిరోజు ఏం వెళ్ళను కదా. ఎండాకాలంలో ఇంకొకటి ఏంటంటే మనం త్వరగా నిద్రలేస్తాము. 5 గంటలకల్లా తెల్లంగా తెల్లారిపోయినట్టు ఉంటుంది. తెల్లంగా తెల్లారి ఉంటే ఇంక మనం పడుకోం కదా. అదే చలికాలంలో, వర్షాకాలంలో అలా అనుకోండి, 6:30 7 అయినా సరే ఇంకా చీకటిగా ఉంటుంది, చలిగా ఉంటుంది. ఆ చలికి కూడా మనకి నిద్ర లేవాలనిపించదు. ఇంకా ఇదొక కారణం కూడా అనుకోవచ్చు. ఉదయాన్నే ముగ్గులు వేసుకోవచ్చు. ఎవరి పనులను బట్టి, ఎవరి వీలుని బట్టి వాళ్ళైతే పనులు చేసుకోండి. అలా చేయాలి, ఇలా చేయాలని ఆ రూల్స్ అయితే అసలు పెట్టుకోకండి. పనులు తేలిగ్గా ఉన్నాయి అనుకోండి, మనం హెల్తీగా యాక్టివ్గా ఉంటాము. మైండ్ కూడా చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంటుంది. పనులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఉదయం పూట, చాలా టెన్షన్గా ఉంటుంది. అసలు అర్థం కాదు, హడావుడైపోయింది, ఏం చేయాలో అర్థం కాదు. ఆ టెన్షన్లో ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటాము. ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తూ ఉంటాము. కొంతమంది నైట్ కూడా అంట్లు కడుక్కొని వంటగది అనేది చాలా నీట్గా ఉంచుకుంటారు. గ్యాస్ పొయ్యి కూడా మొత్తం తుడిచేసుకొని ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకొని చాలా నీట్గా ఉంటుంది. ఉదయం నిద్ర లేచేసి వంటగదిలోకి వెళ్ళంగానే వంటగది అనేది చాలా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది. అలా ఉందనుకోండి, మనకు వంట చేయడానికి మంచి మోటివేషన్గా అనిపించింది, ఎటువంటి ఇసుగు ఉండదు. అలా కాకుండా అన్నీ ఆ గ్యాస్ గట్టు మీద, గ్యాస్ పొయ్యి మీద, డైనింగ్ టేబుల్స్ ఉంటాయి, మా లాంటి వాళ్ళకి లేవు కానీ చాలామందికి ఉంటాయి కదా, వాటి మీద అన్నీ అంట్లు, ఆ సామాన్లన్నీ అలాగనే ఉంచేసి షింకులో అంట్లు అలాగనే ఉంచారనుకోండి, వంటగదిలోకి వెళ్ళంగానే ఇంకా భయం వచ్చేసిద్ది, గుండెల్లో దడ వచ్చేసిద్ది. వామ్మో ఇవన్నీ కడిగేసేయాలి, క్లీన్ చేసుకోవాలి, వంట చేయాలి, ఎప్పుడు చేయాలి నేనని టెన్షన్ వచ్చేసిద్ది. ఆ టెన్షన్ మీద లేనిపోయిన రోగాలు, బీపీలు అవి కూడా వస్తుంటాయి మనకి. వీలున్న వాళ్ళు చక్కగా నైటే షింకులో అంట్లు వేసి అలాగనే ఉంచుకోకుండా చక్కగా కడిగేసుకోండి.
షింకులో అంట్లు అలాగనే ఉంచినా కానీ ఏంటంటే బొద్దింకలు అవన్నీ వస్తాయి. ఇంకా నాలాంటి వాళ్ళకంటే మాత్రం నైట్ అంట్లు కడిగే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే బయట గాబు దగ్గరికి తెచ్చుకోవాలి, అక్కడ చీకటిగా ఉంటుంది, అదొక పెద్ద రిస్క్. అందుకని నైట్ అయితే మాత్రం నేను అంట్లు కడగను. కొంతమంది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న పనులు అనేవి నైట్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలకి తినిపించాలి, ప్రతి ఒక్క పని పిల్లలకి చేయాలి. వాళ్ళు టిఫిన్ తినిపించాలి, ఏదైనా స్కూల్కి వెళ్ళాలనుకోండి వాళ్ళకి డ్రెస్ వేయటం కానీ ఇంకా ఏ టు జెడ్ ప్రతి చిన్న పని మనమే చేయాలి. అలాంటప్పుడు ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటా పిల్లల పనులు చేయాలంటే కష్టంగా అనిపించింది కదా. నైట్ అనుకోండి పిల్లలు త్వరగా నిద్రపోతారు, వాళ్ళు నిద్రపోయిన తర్వాత చక్కగా ఇలా పనులు చేసుకోండి. ఇంటి ముందు వచ్చి ముగ్గు పెట్టుకోండి, అంట్లు కడిగేసుకోండి. ఇంకా ఈ 2 పనులు లేవనుకోండి, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంక చక్కగా టిఫిన్ చేసుకోవచ్చు. పిల్లలు నిద్ర లేవగానే వాళ్ళకి టిఫిన్ తినిపించుకోవటం, ఇంక తర్వాత కర్రీస్ చేసుకోవటం, ఇలా పనులు చేసుకున్నారనుకోండి మీకు విసుకుండదు, చాలా తేలిగ్గా ఉంటాయి పనులు. ఇంట్లో వాళ్ళు ఏదైనా ఆఫీస్కి పనులకి వెళ్ళేలోపు వాళ్ళు పిల్లల్ని పట్టుకున్నారనుకోండి, మీరు చక్కగా వంట పని పూర్తి చేసుకుంటే తర్వాత ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉండొచ్చు. మధ్యాహ్నం అనుకోండి పిల్లలకి స్నానం చేపించేసి వాళ్ళని నిద్రపుచ్చారనుకోండి, ఇంకా తర్వాత చక్కగా ఇల్లు ఊడ్చుకొని తుడుచుకోవచ్చు. మీకు కూడా పనులు అనేవి త్వరగా అయిపోతాయి కదా. కాసేపు మధ్యాహ్నం టైంలో రెస్ట్ తీసుకొని మీరు కూడా చక్కగా పడుకోవచ్చు. నైట్ సరిగ్గా నిద్ర ఉండదు. పిల్లలు ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. మేము కూడా ఆ ఇబ్బందులు పడి వచ్చిన వాళ్ళమే కదా. అందుకని చెప్పేసి ఆ టైంలో ఈ పనులు చేయాలి, ఈ టైంలోనే ఈ పనులు చేయాలి అనే నమ్మకాలు పెట్టుకోకుండా ఎప్పుడు వీలు కుదిరినప్పుడు అప్పుడు పనులు చేసేసుకోండి. ఇంక ఈరోజు సండే కదా, టిఫిన్ అయితేనేమో చపాతీలు చేస్తున్నాను, కూర అయితేనేమో పన్నీర్ కూర చేస్తున్నాను. పన్నీర్ అయితే చేశాను, నేను వీడియో పెట్టాను, షార్ట్ వీడియో. ఆవు పాలు ఇంట్లో ఉంటే వాటితో పన్నీర్ అయితే చేశాను. పన్నీర్ చూడండి బాగానే వచ్చింది, పర్వాలేదు. బయట పన్నీర్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. పన్నీర్ బయట నుంచి ఇంతవరకు మేము కొనలేదు. ఇంట్లో ఫస్ట్ టైం నేను తయారు చేసిన పన్నీర్తోనే కర్రీ చేస్తున్నాను. బయట నుంచి కూడా ఇంతవరకు కొనక రాలేదు. అంటే పన్నీరు తిన్నాము, మనం భోజనాలకు వెళ్తాం కదా, అక్కడ పన్నీరు కూర కుర్మా అవన్నీ వేస్తారు కదా, అలాగైతే తిన్నాను. కానీ ఇంట్లోకి మాత్రం తీసుకొచ్చి ఎప్పుడైతే వండలేదు, వండటం కూడా ఫస్ట్ టైం. అది నా సొంతంగా నేను తయారు చేసిన పన్నీర్ అయితే వండుతున్నా. ఎలా ఉంటుందో టేస్ట్. పన్నీర్ చాలా తక్కువగా ఉంది, కూర మాత్రమే ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చపాతీలోకి కావాలి, రైస్లోకి కావాలి, రెండిట్లోకి కావాలి. మళ్ళీ దానికి ఒక సపరేట్ కూర, దీనికి ఒక సపరేట్ కూర అయితే చెయ్యను. ఇంక ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకోవట్లేదు కాబట్టి ఇంకేదో చేసే కూర అనేది కొంచెం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, ఇంకా నాకు అన్నంలోకి ఉంటుంది, చపాతీల్లోకి ఉంటుంది. మళ్ళీ 2 కూరలు చేయాలంటే ఎక్కడ చేస్తాం. అసలే ఎండలు ఎక్కువగా అయిపోయినాయి, పొయ్యి దగ్గర కాసేపు ఉండాలంటేనే చెమటలకు కారిపోతుంది. కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ వేసైనా సరే కూర అనేది ఎక్కువ చేస్తాను. ఇంకా పన్నీర్ ఫ్రై చేసేస్తే పక్కన పెట్టేస్తాను కదా. ఇంకా ఉల్లిపాయలు టమాటాలు ఇవైతే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు మనకు చాలా చౌకగా దొరుకుతున్నాయి, ఎన్ని కావాలంటే అన్ని టమాటాలు వేసుకొని కూర అయితే చేసుకోవచ్చు. ఇంకా టమాటాలు ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటున్నాను. ఎప్పుడైనా మిక్సీకి మనం ఏమైనా వేసుకోవాలంటే చల్లారిన తర్వాత వేసుకోండి, వేడి మీద వేసుకోవద్దు. చాలామందికి తెలుసులేండి, తెలియని వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. వేడి మీద మిక్సీ వేసామనుకోండి, ఇంకా మిక్సీ అనేది బాగా హీట్ వచ్చేసేసి త్వరగా పాడైపోయిద్ది. అందుకోసమని తెలియని పిల్లలు తెలుసుకుంటారని చెప్తున్నా. ఇంక ఇదిగోండి కర్రీ అయితే చేస్తున్నాను. ఎప్పుడు నేను కోడిగుడ్లు కూర చేస్తాను ఇలాగా. సండే వచ్చిందంటే చికెన్ తెచ్చుకొని వారం అయితే ఇంక ఇలా ఎగ్ కూర అయితే చేస్తాను. సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాను. ఇంక ఇందులోకి మసాలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కదా ఇందాక. ఇంక ఇప్పుడైతేనేమో కారము, ధనియాల పొడి, ఉప్పు ఇవైతే వేసి కాసేపు మూత పెట్టేసి ఉడకనిస్తే సరిపోయిద్ది. నేను కూడా చూడండి పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడేమో టిఫిన్ అనేది చాలా సింపుల్గా అయిపోయే విధంగా చేస్తాను. అప్పుడు దోశలు, ఇడ్లీలు, ఉప్మాలు, పులిహోరలు ఇలాంటి టిఫిన్లు చేస్తాను, అవి త్వరగా అయిపోతాయి అని చెప్పేసి. పిల్లలకి స్కూల్ లేదు అనుకున్నప్పుడు మాత్రం చపాతీలు, పూరీలు, గారెలు ఇలాంటి టిఫిన్స్ అయితే చేస్తాను. చపాతీలు చేయటం తేలికే, కాకపోతే అందులోకి కూర చేయాలి కదా, కూర లేదు మా ఇంట్లో వాళ్ళు తినరు. ఇంకా ఏదైనా వేసుకొని తినేటట్టుగా ఉంటే చపాతీలు చేసుకున్నా తేలిగ్గానే చేసుకోవచ్చు. కర్రీ చేయటం అనేది మనకు కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. మా ఇంట్లో వాళ్ళు కూర లేనిది అసలు చపాతీ అనేది తినరు. అందుకోసం అని చెప్పేసి నేనైతే సండే రోజు పెట్టుకుంటాను. ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ ఉంది కదా, పన్నీర్ కూడా ఇందులో వేసాను. పన్నీర్ అయితే అసలు కనిపించట్లేదు, గ్రేవీ ఎక్కువగా ఉంది, పన్నీర్ అయితే చాలా తక్కువగా ఉంది.
పన్నీర్ మా నవీన్కి ఒక్కడికి వస్తే చాలు, మేము ఉత్తది ప్లెయిన్గా అయినా తినేస్తాము. లేదనుకోండి సపరేట్గా 2 ఎగ్స్ ఉడకబెట్టుకొని ఎగ్స్తోనైనా తినేయచ్చు. ఇంక ఈ విధంగా అయితే కూర అయితే చేసేసాను. ఇంక ఇదిగోండి చపాతీలు అయితే కాలుస్తున్నా. చపాతీ కాంబినేషన్గా కూర అంటే బంగాళదుంప కుర్మా అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఏ కూరలో కూడా అంత టేస్టీ అనిపించదు. ఇంకేదో తప్పదు తినాలి కదా, రైస్లోకి మళ్ళీ సపరేట్గా ఎక్కడ చేస్తానని చెప్పేసి చేయటమే. కానీ చపాతీకి బెస్ట్ కాంబినేషన్ అంటే మాత్రం బంగాళదుంప కుర్మానే భలే ఇష్టం నాకైతే. బంగాళదుంప కుర్మా ఏమో మా ఇంట్లో వాళ్ళు రైస్లో తినరు, చపాతీలు అయితే తింటారు కానీ రైస్లో తినడానికి ఇష్టపడరు. లేకపోతే బిర్యానీ చేస్తామనుకోండి బిర్యానీలో తింటారు. మళ్ళీ బిర్యానీ చేశాను అనుకోండి మా ఆయన తినడు, బిర్యానీ తినడు, బంగాళదుంప కుర్మా తినడు. మళ్ళీ సపరేట్గా ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది. ఇంట్లో ఉంది ముగ్గురమే కానీ ఒకళ్ళు ఒక కూర తింటే ఒకళ్ళు ఇంకో కూర తినరు. అది మా ఆయన నవీన్ వీళ్ళిద్దరేను. నేను అనుకోండి ఏదైనా తింటాను, ఇష్టం ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ అవుతాను. ఎందుకంటే కష్టపడి వంట చేసుకునేది మనమే కదా, ఆ విలువ తెలిసేది మనకే కదా. అందుకోసం అని చెప్పేసి ఏదైనా తింటాను. ఒకవేళ నాకు నచ్చలేదు, తినబుద్ధి కాలేదనుకుంటే ఇంట్లో ఏవో ఒక పచ్చళ్ళు ఉంటాయి కదా, చక్కగా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలు. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది. మనం పచ్చళ్ళు వేసుకొని తింటాం కానీ మన ఇంట్లో వాళ్ళకి పచ్చడి వేసి పెట్టడానికి మాత్రం మనకి మనసొప్పదు. అందుకనే వాళ్ళకి నచ్చింది వండి పెడతాము, మనకు కష్టమైనా సరే. నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బెస్ట్ కూర ఏంటంటే ఎగ్స్. ఇంక ఎగ్స్ అయితే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. ఎవరికి ఏ కూర ఇష్టం లేదు, ఎవరు ఏ కూర తినరు అనుకోండి, వాళ్ళకి ఒక ఎగ్గు కొట్టేస్తాను, కూర చేసేస్తాను, ఇచ్చేస్తాను. ఉల్లిపాయ కూడా వేయను, ఉట్టి నార్మల్గా ఒక ఎగ్గు కారుస్తాను, అందులో ఉప్పు కారం వేస్తాను. ఇంట్లో కొంచెం మసాలా ఉంటే ధనియాల పొడి వేస్తాను. మా ఆయనకైతే మాత్రం మసాలాతో కూడా అవసరం ఉండదు, ఉట్టి ఎగ్గు కాచేసి ఇచ్చేసాను అనుకోండి చక్కగా తినేస్తాడు. నవీన్కి కూడా అంతే చేస్తాను. అందుకనే ఎగ్స్ మాత్రం ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటా. ఇలాంటి ప్రాబ్లం అయితే చాలామంది మదర్స్కి ఉంటుంది. పిల్లలు ఏ కూర పడితే ఆ కూర తినరు. తినేవాళ్ళు ఎవరు 100లో 10 మంది ఉంటారేమో ఇంట్లో ఏ కూర చేసినా సరే వంక పెట్టకుండా తినే పిల్లలు. పెద్దవాళ్ళేమో వాళ్ళు తినాలన్నా కానీ వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి తినరు. తలస్నానం చేసి 2 డేస్ అయితే అవుతుంది. తలకైతే కొబ్బరి నూనె పెట్టలేదు. ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత తలకైతే ఆయిల్ పెడుతున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.